ఐపీఎల్ 2026 మినీ వేలం ఆసక్తిని రేకెత్తిస్తోంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఇండియాలోనే ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ జరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాలపై ఫోకస్ పెట్టాయి. 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటర్న్ పై ఒక అంచనాకు వచ్చాయి. ఐపీఎల్ 2025 రన్నరప్ పంజాబ్ కింగ్స్ 2026 ఐపీఎల్ మినీ వేలానికి ముందు జట్టును మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. గత సీజన్లో తుది మెట్టుపై బోల్తా పడిన పంజాబ్ రానున్న సీజన్లో టైటిల్ పై కన్నేసింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసే ఆటగాళ్లపై దాదాపుగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను పంజాబ్ జట్టు రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్లో 18 కోట్లకు పంజాబ్ జట్టులో చేరిన చాహల్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆడిన 14 మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. వీటిలో 2 సార్లు 4 వికెట్ల హాల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక చాహల్ ఎకానమీ 9.55 ఉండడం ఈ లెగ్ స్పిన్నర్ కు మైనస్ గా మారింది. ఐపీఎల్ లో అత్యంత విజయవంతంగా ఉన్న స్పిన్నర్ చాహల్ ప్రస్తుతం ఎలాంటి మ్యాచ్లు ఆడడం లేదు. దీంతో ఈ స్పిన్నర్ రిలీజ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే మ్యాక్స్వెల్ ను కూడా వదిలేసే అవకాశాలున్నాయి. ఐపీఎల్లో మ్యాక్స్వెల్ తన స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శించక చాలా కాలమే అయింది. స్టార్ ఆటగాడిగా ప్రతి మ్యాచ్లో ప్లేయింగ్ 11లో చోటు కల్పించిన తీవ్రంగా నిరాశకు గురిచేశాడు. 2013 సీజన్ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన ఈ ఆసి స్టార్ చేయలేదు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఘోరంగా విఫలమయ్యాడు. 7 మ్యాచ్ల్లో కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ ఆరోన్ హార్డీని పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు. జట్టులో స్టోయినిస్, జాన్సెస్, సూర్యాన్ష్ హెడ్జ్ లాంటి ఆల్రౌండర్లు ఉండడంతో ఈ ఆసీస్ ఆల్రౌండర్ అవసరమే లేకుండా పోయింది. ముంబై యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ పంజాబ్ జట్టులో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. టెస్ట్ బ్యాటర్గా పేరుగాంచిన ముషీర్ ఐపీఎల్లో ఆడే ఛాన్స్ రావడం లేదు. ముషీర్ డొమెస్టిక్ క్రికెట్లో T20 మ్యాచ్లు కూడా ఆడడం లేదు. ముంబై జట్టులో అతనికి చోటు కూడా దక్కడం లేదు. ముషీర్ను పంజాబ్ జట్టులో ఎక్కడ సరిపోతాడో క్లారిటీగా లేదు.